ఈరోజు వీడియోలో మనం మోడల్ వాలిడేషన్స్ గురించి నేర్చుకుంటున్నాము. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ కంట్రోల్ తీసుకున్నాను, జీవా కంట్రోలర్. సో బై డిఫాల్ట్గా మీకు ఇండెక్స్ యాక్షన్ మెథడ్ వస్తుంది. అవి కాకుండా ఇంతకుముందు మనం ఇప్పటివరకు ఏం చేసాము, ఒకటే వ్యూలో లాగిన్, ఫర్గెట్, సైన్ అప్ ఇవన్నీ కూడా చేసాం. ఎందుకంటే అది బిల్ట్ ఇన్ పేజ్ వచ్చింది మనకి, దానికి jQuery వాలిడేషన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి అలా చేసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా jQuery అన్నదాన్ని మనం పక్కకు పెట్టేస్తున్నాం. సో సింపుల్గా మోడల్ వాలిడేషన్స్ తోటి ఎలా వర్క్ చేయాలన్నది నేర్చుకుంటాం. అయితే దానికోసం ఏం చేశానంటే ఇక్కడ లాగిన్కి, ఫర్గాట్కి, సైన్అప్కి ఇండివిజువల్గా యాక్షన్ మెథడ్స్ని క్రియేట్ చేశాను. ఇవన్నీ కూడా ఏంటి, గెట్ మెథడ్స్. సో పోస్ట్ మెథడ్ ఇంకా మనం డిజైన్ చేయలేదు. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే వీటికి గెట్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తున్నాం. నౌ వీటికి ఏం చేస్తాం, వ్యూస్ క్రియేట్ చేస్తాం. ఇంతకుముందు మనకి ఒకటే వ్యూ, కానీ ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యూ ఉంటుంది. సో రైట్ క్లిక్, యాడ్ వ్యూ. లేఅవుట్ వచ్చేటప్పటికి మనం ఏ లేఅవుట్ వాడతాము, లాగిన్ లేఅవుట్ అని. సో షేర్డ్లో వీ హ్యావ్ లాగిన్ లేఅవుట్. నౌ క్లిక్ ఆన్ ఓకే. నౌ నేమ్ వచ్చేది లాగిన్, రైట్, యాడ్. సో అదేవిధంగా ఫర్గాట్కి యాడ్ వ్యూ, ఫర్గాట్. అదేవిధంగా సైన్అప్కి యాడ్ వ్యూ, యాడ్. ఓకే, నౌ మన ఇంతకుముందు ఒకే వ్యూలో ఉన్నటువంటి, అంటే మనం ఏం చేసాం, హోమ్లో వెరిఫై అవ్వచ్చు, లేకపోతే ఇండెక్స్ అవ్వచ్చు. అందులో మనకి ఎక్కడ ఉన్నాయి, అన్నీ ఒకచోటే ఉన్నాయి. నాట్ ఇండెక్స్, లాగిన్. లాగిన్లో మనకి ఏమున్నాయి, లాగిన్ పేజ్ ఉంది, రైట్, దిస్ ఈజ్ లాగిన్ పేజ్. దీని తర్వాత ఏముంది మనకి, ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది. దీని తర్వాత సైన్అప్. ఇప్పుడు వీటిని మనం ఇండివిజువల్గా తీసుకుంటున్నాం అన్నమాట. సో దానికోసం ఏం చేస్తున్నాను నేను, ఫస్ట్ లాగిన్ ఫామ్ ఇదంతా తీసుకొచ్చి వేర్ ఎక్కడ పెడతాం, దీన్ని తీసుకొచ్చి ఇన్ లాగిన్ డాట్ సిఎస్ HTML ఇక్కడ పేస్ట్ చేస్తాం, రైట్. అయితే ఇక్కడ మనకి ఏముంటాయి, ఒక యూజర్ ఐడి, ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, తర్వాత మోడల్కి చేస్తున్నాం. మోడల్ జీవా డాట్ మోడల్స్ డాట్ లాగిన్ వ్యూ మోడల్ ఆల్రెడీ మనకు. సో ఈ లాగిన్ వ్యూ మోడల్లో ఏమేమి చేసాం మనం, యూజర్ నేమ్, పాస్వర్డ్. అయితే ఇంతకు ముందు మనం jQuery వాడాం, jQueryలో ఫీల్డ్ నేమ్స్ ఇలా తీసుకున్నాం కాబట్టి యాజ్ ఈజీగా ఇలా తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సెపరేట్గా రాస్తున్నాను. ఏం చేస్తాను నేను, లాగిన్ మోడల్ వ్యాలిడేషన్ అని తీసుకుంటాను, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు ఏది కావాలితే అది మీరు ఇచ్చుకోవచ్చు. యూజర్ నేమ్, దిస్ వన్ ఈజ్ పాస్వర్డ్, లేదా PWD, వాట్ ఎవర్ ఇట్. ఇంతకుముందు మనం jQueryతో వర్క్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఫీల్డ్ నేమ్స్ అక్కడ మనం jQueryలో ఉన్న వాటిని వాడాం, లేదా ఇక్కడ మార్చుకుని అక్కడ కూడా మార్చుకోవాలి, రైట్. సో ఇదే విధంగా ఫర్గాట్కి కూడా తీసుకుంటున్నాను. ఫర్గాట్కి ఏముంది మనకి, ఒకే ఒక ఈమెయిల్ ఐడి ఉంది. సో నా ఇది ఫర్గాట్ మోడల్ వ్యాలిడేషన్. అదేవిధంగా సైన్అప్కి, అంటే ఆ ఫామ్స్ డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే సెపరేట్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ సైన్అప్ మోడల్ వ్యాలిడేషన్. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఈ క్లాస్ తీసుకొచ్చి ఎక్కడ పెడతాం మనం, లాగిన్ డాట్ సిఎస్ HTMLలో ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, నౌ ఇక్కడ మనం వ్యూ బ్యాగ్ ఎర్రర్ తీసుకున్నాం, ఇవన్నీ రిక్వైర్మెంట్ని బట్టి. సో సింపుల్గా నేను ఏం చేస్తాను, టెంప్ డేటా మాత్రమే ఉంచి మిగతా దాన్ని తీసేస్తున్నాను. సో జస్ట్ దీన్ని తీసుకెళ్ళి ఫామ్ బయట పెట్టేస్తాను, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, తర్వాత ఏం చేస్తాం, దీన్ని స్ట్రాంగ్లీ టైప్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాం. ఇలా this one using HTML.begin form. అయితే మనం ఇదే ఫామ్ కాబట్టి మీరు ఎక్స్ట్రా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాలిడేషన్స్ కూడా మీకు అవసరం లేదు కదా, లాగిన్ ఫామ్ అని అవన్నీ. సో సింపుల్గా ఏం చేయొచ్చు, మీరు
ఓపెన్ క్లోజ్. ఇన్ బిట్వీన్ ఏం చేస్తారు, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాం, లేదా ఇది తీసేసి చివరికి వచ్చి ఫామ్ ప్లేస్లో ఫ్లవర్ బ్యాకెట్ అండ్ ఫ్లవర్ బ్యాకెట్ పెడితే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇది కాదు, దీని అవసరమే ఉండదు మనకి, ఎందుకంటే వీఆర్ నాట్ యూజింగ్ jQuery వాల్యుయేషన్స్. ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి టెక్స్ట్ బాక్స్ ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం స్ట్రాంగ్లీ టైప్డ్ కింద కన్వర్ట్ చేసేది. సో ఏం చేస్తున్నాను నేను, html.textbox ఫర్ స్ట్రాంగ్లీ టైప్డ్ అంటే వీ నీడ్ టు మ్యాప్ మోడల్లో మనం ఇప్పుడు ఏంటి యూజర్ నేమ్, రైట్. ఇంకా తర్వాత ఏమున్నాయి మనకి ఇక్కడ, సంథింగ్ సిఎస్ఎస్ రిలేటెడ్గా ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను అంటే సిఎస్ఎస్లో పెట్టేస్తాను, న్యూ, దెన్ హియర్ క్లాస్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను @ పెడతాను, వీటి మధ్యన కామా పెట్టా, టైప్ అనేది అవసరం లేదు ఇక్కడ. సో దెన్ హియర్, సో సేమ్ థింగ్ రిమూవ్ చేసేయండి. అలాగే ఇక్కడ మనకి ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఉంది, దట్ ఈజ్ నథింగ్ బట్ పాస్వర్డ్. పాస్వర్డ్ కూడా ఇక్కడ ఏముంటుంది మనకి, html.password for అని ఉంటుంది, స్ట్రాంగ్లీ టైప్డ్ కాబట్టి. సో పాస్వర్డ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, మోడల్లో పాస్వర్డ్ నుంచి వస్తుంది. ఇంకా రిమైనింగ్ అంతా కామనే కదా, సిఎస్ఎస్ పెడతాం, న్యూ, సో క్లాస్ ఇక్కడ వరకు పెడతాం. క్లాస్ కాబట్టి @ స్టార్ట్ చేసి పెడుతున్నాను, టైప్ అన్నది అవసరం లేదు, బికాజ్ ఇక్కడ ఇస్తున్నాం మనం టైప్ ఏంటి అన్నది, దిస్ ఈజ్ నథింగ్ బట్ టైప్. తర్వాత జస్ట్ రిమూవ్ దిస్. నౌ రెడీ, మన మోడల్ ఎలా ఉందండి, రెడీగా ఉంది. దీనికి ఏం చేద్దాం, స్టార్ట్అప్ కింద మ్యాప్ చేద్దాం. సో యాప్ స్టార్ట్లో రూట్ కాన్ఫిగరేషన్లో, సో కంట్రోలర్ వచ్చి జీవా, ఓకే. ఇన్ జీవా ఇండెక్స్ పేజ్ని స్టార్ట్ పేజ్ కింద పెడుతుంది. అయితే నేను దాని బదులు ఏం పెట్టేస్తున్నాను, డైరెక్ట్గా లాగిన్ పేజ్ పెట్టేస్తాను. నౌ సి, సో రన్ చేస్తే యూ విల్ సీ దిస్ వన్. ఓకే, క్లిక్ ఆన్ లాగిన్, ఏం చేస్తుంది, ఇట్ విల్ షో యూ ఎర్రర్. ఎందుకు అంటే దెర్ ఈజ్ నో పోస్ట్ మెథడ్, పోస్ట్ మెథడ్ లేదు కదా. సో ఏం చేస్తాం, గో అండ్ యాడ్ ఏ పోస్ట్ మెథడ్. సో కంట్రోలర్కి వచ్చి నేను ఏం చేస్తున్నాను, క్రియేటింగ్ పోస్ట్ యాక్షన్ మెథడ్. సింపుల్గా దీన్ని ఏం చేస్తాను, http పోస్ట్ అని చెప్పేసి చేంజ్ చేస్తాం. అయితే రెండు మెథడ్స్ ఒకలా ఉండకూడదు కదా, మీరు బిల్డ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఇక్కడ వేరే పారామీటర్ ఏదన్నా యాడ్ చేయవలసి వస్తుంది. దిస్ ఈజ్, సో ఇక్కడ ఏమి ఇస్తాము, ఏవైతే వాల్యూలు క్యాప్చర్ చేయాలో ఆ మోడల్ ఇస్తాం మనం. సో ఆల్రెడీ మనం ఏం చేసాం, లాగిన్, ఇట్ విల్ నాట్ షో. ఎందుకు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మోడల్ని యాడ్ చేసుకోవాలి యూజింగ్ jiva.models. దిస్ టైమ్ ఇట్ విల్ షో యూ లాగిన్ మోడల్ వాలిడేషన్ మోడల్ అని ఇస్తుంది. నా బ్రేక్ పాయింట్ పెట్టి రన్ చేస్తున్నాం. నౌ ఎక్స్పెక్టెడ్ వేర్, ఇక్కడ టెర్మినేటర్ పెట్టలేదు. నౌ రన్ దిస్ టైం మీరు వాల్యూస్ ఏమీ ఇవ్వకుండా లాగిన్ అని క్లిక్ చేయండి. సో ఏమవుతుంది, పోస్ట్ మెథడ్ అనేది రైజ్ అయిపోతుంది. మీరు అక్కడ చూసినట్లయితే పాస్వర్డ్, యూజర్ నేమ్ రెండు కూడా ఏమొస్తున్నాయి, నల్ అని వస్తుంది. అంటే ఇక్కడ మనం jQuery వాల్యుయేషన్స్ వాడతలేదు కదా. సో కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఇప్పుడు సంథింగ్ వాల్యుయేషన్స్ అయితే మనకు అవసరం అవుతాయి. దానికోసమే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మోడల్ వాలిడేషన్స్ అనేవి నేర్చుకుంటున్నాం. సో యూజువల్గా మనకి ASP.NETలో ఏవైతే వాలిడేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఏవి, రిక్వైర్డ్, రెగ్యులర్, రేంజ్, కంపేర్. అలాగే ఈ నాలుగిటితో పాటు మనకి కస్టమ్ అని ఉంటుంది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ కస్టమ్ మనకి ఇక్కడ ఏముంటుంది, రిమోట్ వాలిడేషన్ ఉంటుంది. సో అవి కాకుండా ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండేవి ఏంటంటే డేటా టైప్, స్ట్రింగ్ లెంత్, మినిమం, మ్యాక్సిమం. వీటితో ఎలా వర్క్ చేయాలనేది ఈరోజు మనం నేర్చుకునేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి నేర్చుకుందాం, రిక్వైర్డ్ గురించి నేర్చుకుందాం. సో రిక్వైర్డ్ అంటే ASP.NETలో ఏం చేస్తుంది, నథింగ్ బట్ ఎంటీనెస్ని చెక్ చేస్తుంది. సో అదే ఇక్కడ నేను ఇస్తున్నాను, రిక్వైర్డ్. అదేవిధంగా పాస్వర్డ్ కూడా రిక్వైర్డే కదా.
సో ఏం చేస్తున్నా సింపుల్గా రిక్వైర్డ్ అని. ఈ ఫీల్డ్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలంటే గో టు ద రెస్పెక్టివ్ వ్యూ. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్స్ని లోడ్ చేయాలి, దీస్ 2 థింగ్స్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాలిడేషన్ సమ్మరీ యాంటీ ఫారిన్ కీ అన్నది కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇవి లేకపోతే ఏమవుతుందంటే పేజ్ పోస్ట్ అయిపోతుంది, దెన్ ఇట్ విల్ షో యూ ద ఎర్రర్. ఇవి లేకపోతే స్క్రిప్ట్ తీసేస్తే పోస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఎర్రర్ చూపిస్తుంది, రైట్? సో అది కూడా ప్రాక్టికల్గా చూద్దాం. ఇవైతే కంపల్సరీగా మీరు ఇండికేట్ చేయండి. నౌ ఒకసారి మీరు రన్ చేసి చూసినట్లయితే దిస్ టైం క్లిక్ ఆన్ ఏమి ఎంటర్ చేయకుండా లాగిన్ పైన క్లిక్ చేయండి, మీకు ఎర్రర్ మెసేజ్ని చూపిస్తుంది. సో అయితే ఈ ఎర్రర్ మెసేజ్ చూపించడానికి మీరు ఎక్స్ట్రా చేయవలసింది ఏంటంటే యూ నీడ్ టు మెన్షన్ హియర్ HTML వ్యాలిడేషన్ మెసేజ్ కాపీ, రైట్? ఇది మీరు కంపల్సరీగా ఇవ్వాలి. ఇంకొకటి ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎర్రర్ మెసేజ్ అనేది బై డిఫాల్ట్ ఎలా చూపిస్తుంది మీకు, ఈ ఫీల్డ్ నేమ్ని డైరెక్ట్గా చూపించేస్తుంది. యూజర్ నేమ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, పాస్వర్డ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అని. సపోజ్ మీరు కస్టమ్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే మీరు ఎక్కడైతే ఆ రిక్వైర్డ్ ఫీల్డ్ వాడుతున్నారో అక్కడే మనకు ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ వీఆర్ గివింగ్ ద ఎర్రర్ మెసేజ్. సో ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏదైతే మెసేజ్ మీరు చూపించాలనుకుంటున్నారో అది చూపిస్తాం అనమాట. యూజర్ ఐడి ఈజ్ రిక్వైర్డ్. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తారు, దీనికి పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ దిస్ టైం ఆ వ్యూలో చూపిస్తుంది అనమాట. సి ప్రాక్టికల్ దిస్ టైం జస్ట్ ఏమి ఎంటర్ చేయకుండా మీరు లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మనం అక్కడ ఏదైతే మెసేజ్ ఇచ్చామో ఆ మెసేజ్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, ఒకవేళ సపోజ్ ఈ మెసేజ్ కంటెంట్ కనుక మీరు రెడ్ కలర్ రావాలనుకుంటే యూ కెన్ డూ దట్. ఏం చేస్తారు, యూ నీడ్ టు డిఫైన్ ఏ CSS. లైక్ ఇక్కడ సపోజ్ వీఆర్ ఇన్ లాగిన్ లేఅవుట్. లాగిన్ లేఅవుట్లో నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ రైట్ డౌన్ ఏ CSS. ఎలా అంటే స్టైల్ దెన్ CS క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS అని తీసుకుంటాం. సారీ, నాట్ క్లాస్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఎర్రర్ మెసేజ్ అని చెప్పేసి రాస్తాను. రాసి కలర్ ఈజ్ రెడ్. అయితే ఇక్కడ మీరు రాసిన ఈ CSS యూ కెన్ రైట్ డౌన్ ఇన్ లేఅవుట్, లేదు అంటే ఒరిజినల్ CSS ఉంటాయి కదా వాటిలో అయినా సరే రాసుకోవచ్చు. సో ఈ CSS నేను ఏం చేస్తానంటే ఐ విల్ మ్యాప్ హియర్. ఇక్కడ వేర్ వీఆర్ ఇన్ login.cs. ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక div తీసుకుని div క్లాస్ ఇక్కడ ఎర్రర్ అని ఇస్తాను. సో అండ్ దిస్. సో ఇది దీనికి కూడా అప్లై చేస్తుంది. ఓకే, సో మనకి ఎఫెక్టివ్గా రావాలంటే ఫస్ట్ ఒకసారి ఏం చేస్తాం, క్లియర్ చేపిస్తాం. ఎందుకంటే CSS విల్ స్టోర్ టెంపరర్లీ అంటే బ్రౌజర్ సైడ్. సో ఇమ్మీడియట్గా మీకు ఎఫెక్టివ్ అనేది రాకపోవచ్చు. సో క్లియర్ చేసిన తర్వాత రన్ వన్స్. నౌ జస్ట్ క్లిక్ ఆన్ లాగిన్. సో మీరు అక్కడ ఇచ్చినటువంటి సెట్టింగ్స్ ఇక్కడ కనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, మీరు సంథింగ్ ఎంటర్ చేసే వరకు కూడా యూ కెన్ గో. సో karthik.andrew@gmail.com, దెన్ 1 క్లిక్ ఆన్ లాగిన్. మనం అక్కడ బ్రేక్ పాయింట్ పెట్టున్నాం కాబట్టి యూ కెన్ చెక్ హియర్. దిస్ ఇస్ ఇది ఒక పద్ధతి. సో నౌ సో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే వేరేస్ మన యూజర్ ఐడి కింద ఈమెయిల్ ఐడి తీసుకుంటున్నాము. బట్ ఈ కేసులో మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా వేరే ఏ వాల్యూ ఇచ్చినా కానీ ఇట్ విల్ యాక్సెప్ట్, బికాజ్ దానికి సంబంధించిన వ్యాలిడేషన్ అనేది మనం కంప్లీట్ చేయలేదు. సో ABC దెన్ లాగిన్. సో సారీ, జస్ట్ మేక్ హియర్ బ్రేక్ పాయింట్, క్లిక్ ఆన్ ABC. సో సర్వర్కి పోస్ట్ అనేది వచ్చేస్తుంది. కానీ కంపల్సరీగా మనం అంటే యూజర్ నేమ్ అనేది కంపల్సరీ ఈమెయిల్ ఐడి కింద మీరు మెన్షన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు,
యూ కెన్ గో ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళొచ్చు. లేదు అంటే హియర్ వీ హ్యావ్ ఆల్టర్నేటివ్గా మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి డైరెక్ట్గా ఉంటుంది. ASP.NETలో రాసుకున్నట్టుగా యూ కెన్ రైట్ డౌన్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఎలా రాసుకోవచ్చు? యూ కెన్ రైట్ హియర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దిస్ ఈజ్. సో తర్వాత ఇక్కడ ఏం చేస్తాము, ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్ ఇస్తాం ఏదైతే మనం రాస్తామో అది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దెన్ ప్లస్ దిస్ ఈజ్. దెన్ దీని తర్వాత నెక్స్ట్ పారామీటర్ నేమ్డ్ పారామీటర్స్. నేమ్డ్ పారామీటర్లో వి రిక్వైర్డ్ ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఇస్తాం. దిస్ ఈజ్ ఓకే. దిస్ టైం అది మిమ్మల్ని ఏం చేస్తుంది, కంపల్సరీగా యూజర్ ఐడి అయితేనే ఇట్ విల్ యాక్సెప్ట్, లేదంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. దిస్ టైం జస్ట్ నేను ఏమిస్తున్నాను, కార్తీక్ అని ఇచ్చి ఎంటర్ చేస్తాను. ఇమీడియట్గా మీకు ఏం చూపిస్తుంది, ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. అంటే కంపల్సరీగా ఇది ఎలా ఉండాలి, ఒక ఈమెయిల్ ఫార్మాట్లో ఉండాలి, దెన్ ఇట్ విల్ యాక్సెప్ట్. సో ఈ విధంగా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని వాడుకోవచ్చు. సో అయితే ఇంకా ఈజీ అవ్వడానికి మనకి 3 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అంటే ఇదంతా రాసే బదులుగా మీరు ఏం రాయొచ్చు, సింపుల్గా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని రాసేస్తారు. సో సేమ్ అవుట్పుట్ వస్తుంది. దిస్ టైమ్ చెక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ఏం చేస్తుంది, డిఫాల్ట్ మెసేజ్ని చూపించేస్తుంది. ఇక్కడ కూడా మీరు కస్టమ్ మెసేజ్ని నోట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దాట్ సేమ్ మనకి ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది. ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఓకే. సో సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఎంతో కార్తీక్, దెన్ మనం ఏదైతే మెసేజ్ ఇచ్చామో కస్టమ్ మెసేజ్ కూడా యూ కెన్ డిస్ప్లే. సో నౌ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ ఈమెయిల్ని వ్యాలిడ్ చేయడానికి ఎలా అన్నది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇంతకుముందు మన క్లాస్లో ఒక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. మీరు డేటాబేస్లో చెక్ చేసినట్లయితే, సో దిస్ ఈజ్ ద రికార్డ్ ఎస్టర్డే మనం రిజిస్టర్ చేసినప్పుడు ఇన్సర్ట్ చేసినటువంటి రికార్డ్. అయితే ఇక్కడ ఆల్రెడీ మనం లాగిన్కి వ్యాలిడేషన్ కంప్లీట్ చేసాం కాబట్టి వీ విల్ చెక్ ఇట్ అవుట్, యూజర్ వ్యాలిడ్ యూజరా కాదా. వ్యాలిడ్ యూజర్ అయితే వీ విల్ డూ సంథింగ్, ఇన్వాలిడ్ యూజర్ అయితే ఒక ఎర్రర్ మెసేజ్ని చూపిస్తాం. సో దానికోసం ఏం చేస్తామంటే జస్ట్ గో టు ద కంట్రోల్. అయితే ఇక్కడ వీఆర్ చెకింగ్, ఏమైనా చెక్ చేస్తాం, వేర్ యూజర్ ఈక్వల్ టు db. సో దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఫర్ ద db కాంటెక్స్ట్, కాబట్టి నేను ఏం చేస్తున్నాను, db కాంటెక్స్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, రైట్. సో db డాట్ యూజర్స్ ఆర్ రిజిస్టర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ టేబుల్. ఇందులో నేను ఏం చేస్తున్నాను, సింగిల్ ఆర్ డిఫాల్ట్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వేర్ కండిషన్ వాడి ఒక పర్టికులర్ రికార్డ్ని పిక్ చేస్తాం కదా, దాంతో ఈక్వల్ అనమాట. మీరు ట్రేసెస్లో చూస్తే యూ విల్ గెట్ వాట్ హ్యాపెన్స్ అని. సింగిల్ ఆర్ డిఫాల్ట్, ఏ రికార్డ్ మనం పట్టుకోవాలి, ఏ రికార్డ్ని పట్టుకుంటాం, ఈమెయిల్ ఐడి ఈక్వల్ టు మోడల్ డాట్ ఈమెయిల్, నథింగ్ బట్ యూజర్ నేమ్, and a dot password equal to model dot password. ఈ రెండు మ్యాచ్ అయితే మనకి ఆ రికార్డ్ని తీసుకొచ్చి చూపిస్తుంది. ఒకవేళ లేదు అనుకోండి, ఏం చేస్తుంది, నథింగ్ బట్ నల్ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ నేను చెక్ చేస్తాను, ఇఫ్ యూజర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, రైట్, దెన్ తను వ్యాలిడ్ యూజర్ అయినట్టు. లేదు అంటే ఇన్వాలిడ్ యూజర్ అయినట్టు. సో అతనికి ఏం చేస్తాం మనం, టెంప్ డేటా ఇక్కడ మనం ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నాం కదా, వాట్ ఈస్ దట్, టెంప్ డేటా ఎర్రర్. సో టెంప్ డేటాలో నేను ఏం చేస్తానంటే
enter valid user ID or password. Okay, then return view model. ఒకవేళ వ్యాలిడ్ అంటే యూజర్ అవైలబిలిటీలో ఉన్నాడు అనుకోండి, అతన్ని దేనికి ఫార్వర్డ్ చేసేస్తాను నేను, ఇండెక్స్ పేజ్కి పంపించేద్దామా. సో యూ కెన్ సెండ్ టు రిటర్న్ రీడైరెక్ట్ టు యాక్షన్ ఇండెక్స్ పేజ్. Okay, so now what happens? So enter some username karthik.andu@gmail.com and password is abc. Click on login. So మనం బ్రేక్ పాయింట్ పెట్టాం కాబట్టి we can track here. So model values ఉన్నాయి కాబట్టి it will give you the value to మొత్తం అక్కడ రికార్డ్ అంతా తీసుకొస్తుంది. సో హియర్ యూ కెన్ సీ నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి ఏమవుతుంది, ఇది ఇండెక్స్ యాక్షన్ మెథడ్కి వెళ్ళిపోతుంది. అఫ్ కోర్స్ మన ఇండెక్స్కి వ్యూ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ దిస్ ఎర్రర్. ఈసారి ఏం చేద్దాం, వీ విల్ ఎంటర్ సమ్ రాంగ్ వాల్యూస్. ఏం జరుగుతుందని చూద్దాం. karthik@gmail.com, పాస్వర్డ్ ఇస్ సమ్ xyz. క్లిక్ ఆన్ లాగిన్. సో కమ్ హియర్, ఈ వాల్యూ యూజర్ నల్ ఉంటుంది ఎందుకంటే దెర్ ఇస్ నో రికార్డ్, వేరే యూజర్ ఐడి పాస్వర్డ్ మ్యాచ్ అని రికార్డ్ లేదు కాబట్టి నల్ ఉంది. నల్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది, ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఎల్స్ బ్లాక్లో మనం ఎర్రర్ మెసేజ్ చూపించాము అండ్ సేమ్ వ్యూకి పంపిస్తున్నాం కాబట్టి యూ కెన్ చెక్. సో ఈ విధంగా మనం యూజర్ని లాగిన్ చేసి వ్యాలిడా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఏంటి అంటే here we have an option like a model state dot is valid. ఇది ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తుంది. అంటే ఇది దేని మీద డిపెండ్ అయ్యి, మీరు ఇక్కడ కొన్ని రూల్స్ డిజైన్ చేస్తారు కదా, ఈ రూల్స్ అన్ని సాటిస్ఫై అయితే ఇది ట్రూ ఉంటుంది, లేకపోతే ఫాల్స్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఒకవేళ యూజర్ అన్ని ఇన్పుట్స్ కరెక్ట్గా ఇస్తే యూ కెన్ రైట్ దిస్, లేదు అంటే యూ కెన్ సేమ్ ఎర్రర్ మెసేజ్ మీరు ఇక్కడ చూపించవచ్చు. అర్థమవుతుందండి. హియర్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఇది ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తుంది. దేని మీద బేస్ చేసుకుని ఇస్తుంది, మీరు ఇక్కడ రాసినటువంటి ఈ వ్యాలిడేషన్స్ రూల్స్ ఉంటాయి కదా, దీన్ని బేస్ చేసుకుని ఇస్తుంది అన్నమాట. సో ప్రతిసారి ఇది పెట్టడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మోడల్ వ్యాలిడ్ అయితేనే వీఆర్ డూయింగ్ ఆపరేషన్స్, లేదు అంటే ఏం చేస్తున్నాం, పంపించేస్తున్నాం, రైట్. సో ఈ విధంగా మనం లాగిన్ ఫామ్ అండ్ ఫ్యూ రిక్వైర్డ్ వ్యాలిడేషన్స్ గురించి నేర్చుకున్నాం మనం. రేపు సైన్అప్కి వి విల్ సీ మోర్ ఆప్షన్స్. ఏవైతే మనం ఇక్కడ చెప్పుకున్నామో అన్నీ కూడా సైన్అప్లో చూద్దాం. ఈ రోజుకి ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సీ యూ టుమారో. బాయ్.